सूर्यादीनां नवानां ग्रहाणाम् अक्षन्तानुकूलतां बलाव्याप्तिरस्तु लक्ष्मीं वीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षवर्तविभव ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बनी सरोजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीं मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वती वरलक्ष्मीजां प्रसन्नां सर्वदा शरण्ये त्र्यम्बके देवी ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्तेन्द्रश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवम् मैडम मैडम కవులకు కళాకారులకు రాజకీయ ఉద్దండులకు పురిటిగడ్డైన సింహపురి ప్రాంతంలో ఉన్న సింహపురి వాసుల సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొజిషన్ నాపై విశ్వాసం ఉంచి ఈ యూనివర్సిటీని ఉన్నతమైన శిఖరాలకు చేర్చడానికి నేను కృషి చేస్తానని నాపైన నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతను అప్పచెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను వీసీగా అపాయింట్ అయినప్పటి నుంచి ఈ ప్రాంత వాసులు, ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు, కవులు, విశ్రాంత ఉపాధ్యాయులు, విశ్రాంత ఆచార్యులు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఈ విశ్వవిద్యాలయానికి మంచి సేవలు అందించి బాగా ఉన్నత శిఖరాలకు చేర్చాలని మెసేజ్ పెడుతున్నారు. నేను నా పుట్టిన గడ్డ ఆంధ్ర ప్రాంతమే, నేను చదివింది కూడా ఆంధ్ర ప్రాంతమే, నా జన్మభూమి ఆంధ్ర ప్రాంతం. 15 సంవత్సరాలు కేఎల్ విశ్వవిద్యాలయంలో బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఢిల్లీలోని ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నా కర్మభూమిగా మారింది. 13 సంవత్సరాలు అక్కడ సేవలు అందించిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నా మీద విశ్వాసం ఉంచి నా జన్మభూమినే కర్మభూమిగా మార్చింది. ఈ 3 సంవత్సరాల కాలంలో నా సాయశక్తులు ఒడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని వేరో స్థాయికి తీసుకుపోవడానికి అందరి అధ్యాపకుల సహకారము, నాన్ టీచింగ్ స్టాఫ్ సహకారము, సో ప్రజల సహకారముతో చేస్తానని నేను చెప్పదలుచుకున్నాను. విశ్వవిద్యాలయం అనేది ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయంలో విద్యకు సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ నా జన్మభూమి కర్మభూమిగా మారిన ఈ సందర్భంలో నా బేసిక్ ఫిలాసఫీ ప్రకారంగా నేను మంచి జరుగుతుంది. మనం ఏదైనా ఒక మంచి చేసే స్థానంలో ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేయాలనేదే నా ఫిలాసఫీ.
కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతాను. మనం చేసే కర్మలను బట్టే మనకు ఫలితాలు ఉంటాయనేది. సో ఈ విశ్వవిద్యాలయాన్ని వేరే స్థాయికి తీసుకుపోవడానికి గత 3 రోజులుగా ఒక విధంగా చెప్పాలంటే విపరీతంగా ఆలోచిస్తున్నాను. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరి దగ్గర నేను ఎలాంటి సహాయం తీసుకోవాలి, అధ్యాపకుల దగ్గర ఎలాంటి సహాయం తీసుకోవాలి, నాన్ టీచింగ్ దగ్గర ఎలాంటి సహాయం తీసుకోవాలి. సో ఖచ్చితంగా ఒక నెల కాలంలో అన్ని విభాగాల అధిపతులతో, అన్ని విభాగాల అధ్యాపకులతో, నాన్ టీచింగ్ స్టాఫ్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ నిర్ణయించుకొని మాకు ఈ పదవి కాలం 3 సంవత్సరాలు అంటే దాదాపు 1000 రోజులు. ప్రతిరోజు మైక్రో లెవెల్లో ఏం సాధించాలి, ఏమి సాధించాలి అనే ఏకైక దీక్షతో ముందుకెళ్ళి డెఫినెట్గా ఈ విశ్వవిద్యాలయాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి ఇంతకుముందు చెప్పినట్టుగానే నా సాయశక్తులు ఒడ్డి పోరాడతాను. సో ఈ పోరాటంలో నాకు ఈ ప్రాంత ప్రజలు, ఈ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, ఈ కళాశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి సహకారం నాకు ఉంటుందని ఆశిస్తాను. ముఖ్యంగా విద్యార్థులు, విద్యను అభ్యసించకు వచ్చిన విద్యార్థులు టీచర్లు ఏం చెప్తారో అది విని పద్ధతిగా నడుచుకొని వాళ్ళ భవిష్యత్తును ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తాను. సో ఇంకా ఈ సందర్భంలో నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. ఇంకా మాటలు చెప్పడం కన్నా చేతల్లో చూపించడం అనేది బెటర్. 1 year తర్వాత మళ్ళీ డెఫినెట్గా మీ అందరి ముందుకు వస్తాను. నేను నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు ఉంచుతాను. ఓకే.